సమ్మర్ స్పెషల్ డ్రింక్లో ఈరోజు బార్లీ బియ్యంతో గంజి అయితే చేసుకుందామండి. బార్లీ బియ్యంలో మనకి ఒంటికి చలవ చేసే గుణం ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి, డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ బార్లీ బియ్యం అయితే. ఈరోజు వీటితో ఈ గంజి చేసుకోవడానికి పౌడర్ని ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, అలాగే ఆ పౌడర్తో గంజి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బార్లీ బియ్యాన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు కూడా అందరికీ తెలిసిందే, ఇది వంటికి చలవ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే హెల్దీ కూడా. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని రెండింటిని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఆ బార్లీ బియ్యంలోనే వేసేసుకొని రెండింటిని పూర్తి చల్లార పెట్టేసుకుందాం. మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పిన్ చేస్తానండి. వీడియో పైన కనిపించే యారో మార్క్ పైన క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఆరిపోయిన వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలో వేసేసుకొని జల్లించుకుందాము. కొద్దిగా పౌడర్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. మరీ బరకగా రవ్వలాగా కాకుండా లైట్గా బరకగా ఉన్నా కూడా పర్లేదండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకున్నామంటే దీన్ని 1 నుంచి 2 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో గంజి అయితే చేసుకుందాం. గంజి, మాల్టు లేదంటే జావా చాలా రకాలుగా పిలుస్తారు. ఈ విధంగా 2 టీ స్పూన్లు పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఒక బౌల్ పెట్టుకొని 2 మగ్గుల నీళ్ళు వేసేసుకొని రుచి సరిపడా ఉప్పు వేసేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగే టైంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బార్లీ పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉడుకుతుందండి. ఇందులో రవ్వలాగా మిగిలి ఉంటుంది కదా ఈ బార్లీ పౌడర్లో, అది కూడా చక్కగా ఉడకాలంటే కొద్దిగా 10-15 నిమిషాల పాటు ఉడికించుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకొని 2 టీ స్పూన్లంతా పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా పైనుంచి కొద్దిగా జీరా పౌడర్తో గార్నిష్ చేసేసుకొని తీసుకుంటే టేస్టీగా అలాగే హెల్తీగా సమ్మర్ స్పెషల్లో బార్లీ గంజి అయితే రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరి మీలో ఎంతమంది రోజు తీసుకుంటున్నారో ఈ గంజిని కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వస్తాం.